బ్యాక్ టు న్యూస్. దేశంలో కనీవిని ఎరుగని సంక్షేమ పథకాలతో అమ్మ అనే పేరు సార్థకం చేసుకున్నారు జయలలిత. ఆమె తీసుకున్న తుది నిర్ణయం కూడా సామాన్యులకు సంబంధించిందే. జయ చనిపోవటానికి ముందు డిసెంబర్ 2న ప్రధానికి నోట్ రాసిన జయ బంగారంపై తొందరపాటు నిర్ణయాలు తగదని చెప్పారట. బంగారంపై ఆంక్షలు విధిస్తారన్న అంచనాల మధ్య జయ నోట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. లీడర్ అంటే జనంతో జేజేలు కొట్టించుకునేవాడు కాదు, జనాన్ని ముందుకు నడిపేవాడు. ఆపదొస్తే ఆదుకునేవాడు, కష్టం వస్తే తానే ముందుండి జనాన్ని చూసుకునేవాడు. ఈ లీడర్ అనే పదానికి నిలువెత్తు నిర్వచనంలా నిలుస్తోంది జయలలిత. చనిపోయే ముందు కూడా జనం కోసం ఆలోచించి గోల్డ్పై కంగారొద్దని ప్రధానికి నోట్ రాశారు జయ. తమిళనాడు ప్రధాన కార్యదర్శిని ఉద్దేశిస్తూ సింగిల్ లైన్ నోట్ రాసిన జయ దీన్ని ప్రధానికి పంపించాలని చెప్పారట. బంగారంపై ఇప్పటికే కావాల్సినంత హంగామా నడిచింది. కేంద్రం చెప్పకపోయినా ఆంక్షలు పెడుతున్నారంటూ హడావిడి జరిగిపోయింది. కేంద్రం కూడా సూటిగా విషయం చెప్పకుండా వారసత్వ బంగారం జోలికి రామని చెప్పటం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. అసలు ఈ గోలంతా ఎందుకు? మా బంగారం జోలికి రావటానికి వీల్లేదని మహిళలు తేల్చి చెప్పే వరకు పరిస్థితి వచ్చింది. గోల్డ్ హీట్ కాస్త సద్దుమణిగిందనుకుంటున్న సమయంలో జయ గోల్డ్ నోట్ బయటపడటంతో మళ్లీ కథ మొదటికొచ్చింది. జనాదరణ గల నేతగా జయ నిర్ణయాన్ని గౌరవించాలని కేంద్రానికి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. భవిష్యత్తులో కూడా గోల్డ్పై కీలక నిర్ణయాలు తీసుకునే ముందు అమ్మ నోట్ మర్చిపోవద్దని అభిమానులు కోరారు.